సో నేను సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. అంతకంటే ముందు మన యాజ్ యూజువల్గా మన వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, అది ఓపెన్ చేసేసి ముందుకు వెళ్ళిపోదాం. నిన్నటి క్లాస్లో నేను ఎంతవరకు చెప్పాను, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎండింగ్లో మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని తర్వాత నుంచి నేను కంటిన్యూ చేస్తాను. ఈరోజు అంటే నిన్న స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని దాని గురించి హాఫ్ చెప్పాను. ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది మనకు మోకప్ చేసేటప్పుడు, మోకప్ అంటే ఏంటి అది కొంతమందికి ఐడియా ఉండదు, అంటే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళిపోదాం. పెన్ టూల్ కూడా ఇంట్రొడ్యూస్ చేయమన్నారు, సో వీలైతే అది ఈరోజు చెప్పేస్తాను. ఓకే, సో నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. అయితే మోకప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ కార్డ్ డిజైన్ చేసామనుకోండి, లేదంటే ఏదైనా ఒక ఐటెం మనం డిజైన్ చేసాం, ఒక టీషర్ట్ డిజైన్, అది ఏదైనా కానీ అవుట్పుట్ మనకి బయటకు వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది, దాన్ని కంప్యూటర్లో డిజైన్ చేసేదాన్ని మోకప్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మోకప్ అని కొట్టాను అనుకోండి, ఇట్లా వస్తుంది డిజైన్స్. చూడండి, ఇప్పుడు లోగోని డిజైన్ చేసినప్పుడు లోగోని డైరెక్ట్గా పంపించకుండా లోగోని ఏదైనా ఒక సర్ఫేస్లో పెట్టి పంపించడం. ఓకే, క్యాప్ కోసం ఎవరైనా డిజైన్ అడిగారు అనుకోండి. ఓకే, సో క్యాప్ మీద ప్రింట్ అయితే ఎలా కనిపిస్తుందో క్యాప్ పెట్టి దాని మీద టెక్స్ట్ పెట్టి చూపించడం. బిజినెస్ కార్డ్ ప్రింట్ చేయమంటే బిజినెస్ కార్డ్ని డైరెక్ట్గా పంపించకుండా దాన్ని కొన్ని ప్రింట్అవుట్స్ తీసి టేబుల్ మీద పెడితే ఎలా కనిపిస్తుంది చేసి పంపించడం. సో దాన్ని మోకప్ అంటాం. మరి మోకప్లు ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే, ఆల్రెడీ మోకప్లు ఉన్న వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మోకప్, రెడీమేడ్ మోకప్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఇక్కడ ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఎగ్జాంపుల్కి మీరు ఒక బిజినెస్ కార్డ్ తయారు చేశారనుకోండి. సో దాన్ని ఇలా పెట్టాలి అనుకుంటే ఎలా అంటే చూడండి, డబుల్ క్లిక్ జస్ట్ డౌన్లోడ్ అన్నాను. ఇది ఫ్రీనే, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మోకప్స్ మీకు చాలా దొరుకుతాయి ఇంటర్నెట్లో. బిజినెస్ కార్డ్ మోకప్ లేకుంటే ఇన్విటేషన్ మోకప్ అలా కొట్టండి, అలా కొడితే మీకు వస్తాయి. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలని నేను ఒకటి చెప్తాను, మిగతా సేమ్ ప్రొసీజర్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వచ్చింది. సో ఫోటోషాప్ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్ ఓపెన్ చేసే ముందు నేను ఇక్కడ ఉన్న ఫోటోషాప్ నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఓల్డ్ ఫోటోషాప్. నేను బీటా వెర్షన్ ఓపెన్ చేసేసి, ఫోటోషాప్ బీటా ఓపెన్ చేసేసి అప్పుడు డబుల్ క్లిక్ చేస్తే నాకు ఫోటోషాప్ బీటాలో ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఫోటోషాప్ బీటా వెర్షన్లో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, లేటెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక 2-3తో మాట్లాడాను, స్టూడెంట్స్. వాళ్ళు రీసెంట్గా అడోబీ ఫోటోషాప్ పర్చేజ్ చేశారు. ఎలా అంటే స్టూడెంట్ అకౌంట్ పేరు మీద వాళ్ళకి 638 రూపీస్ ఏమో పడుతుంది అన్నారు మంత్లీ. ఇప్పుడు మీరు కూడా ఫ్రీ గురుకుల్లో స్టూడెంట్ కాబట్టి మీరు అలా స్టూడెంట్గా మీరు ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. 638కి పర్ మంత్ మీకు మొత్తం అడోబీ సిసి అన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేస్తాయి. ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఇన్డిజైన్, ఇల్లస్ట్రేటర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి. ఒరిజినల్గా బయట అంటే స్టూడెంట్ కాకుండా బయట తీసుకుంటే 4500 పడుతుంది. స్టూడెంట్గా తీసుకుంటే జస్ట్ మీకు 638 రూపాయలకే వస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో యూజ్ చేసుకొని ఎవరైనా కొనాలనుకుంటే కొనండి. మంచి అంటే మీరు ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ఓల్డ్ వెర్షన్ కానీ క్రాక్ వెర్షన్ వాడుతున్నారు, అది వేరే విషయం. పర్వాలేదు అనుకునే వాళ్ళు మీరు తీసుకుంటే బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, లేటెస్ట్ టూల్స్ అన్ని వాడుకోవచ్చు. ఇంకేంటంటే ఎవరైనా ఫ్యూచర్లో జాబ్కి వెళ్దాం అనుకుంటే వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్ అవి నేర్చుకోవాలన్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది పర్చేస్ చేస్తే, సబ్స్క్రిప్షన్ అనేది. ఓకే, తర్వాత మీకు ఎప్పుడు వద్దనుకున్నా అప్పుడు మీరు ఈమెయిల్ పెట్టి క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళు చార్జ్ చేయరు ఇంకా. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మనము మోకప్లో అంటే ఇది నేను తెచ్చుకున్నాను, కానీ ఇక్కడ మన బిజినెస్ కార్డ్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక క్లయింట్కి బిజినెస్ కార్డ్ డిజైన్ చేశారు, ఆయనది ఇక్కడ పెట్టి మీరు పంపించాలి క్లయింట్కి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మీరు మీ బిజినెస్ కార్డు ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే మామూలుగా వేరే బిజినెస్ కార్డు ఒకటి తెచ్చుకుంటాను, లేకుంటే గూగుల్లో నుంచైనా తెచ్చుకుందాం.
గూగుల్లో నేను చేంజ్ చేస్తాను అంటే బిజినెస్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, టైప్ చేసినప్పుడు ఇమేజెస్లోకి వెళ్తున్నాను. సో నాకు ఇప్పుడు మోకప్ అవసరం లేదు, స్ట్రైట్గా ఉన్న బిజినెస్ కార్డ్ అనేది కావాలి. అంటే జనరల్గా బిజినెస్ కార్డ్ అని టైప్ చేస్తే మనకు మోకప్ లాగా ఉన్నాయే వస్తాయి, బట్ పర్లేదు. ఇందులో నుంచి ఏదైనా ఒకటి నేను తీసుకుంటాను. తీసుకొని నేను అక్కడ మరి ఇందులో నుంచి తీసుకోవాలంటే నాకు స్ట్రైట్గా ఉన్నది కావాలి. సో స్ట్రైట్గా ఉన్నది ఏదైనా ఉంటే అది తీసుకుంటాను. లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే క్యాన్వాలోకి వెళ్ళిపోదాం. క్యాన్వాలోకి వెళ్ళిపోయి నేను బిజినెస్ కార్డ్ కొట్టేస్తే నాకు బిజినెస్ కార్డ్ డిజైన్ వస్తుంది. డౌన్లోడ్ చేస్తే మన బిజినెస్ కార్డ్ అనేది అక్కడ రెడీగా ఉంటుంది. బిజినెస్ కార్డ్ అని కొట్టాను. ఓకే, సో ఇట్లా మనకు రెడీగా వచ్చేస్తాయి. సరే ఇది ఉంది, సో ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటాను. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అంటున్నాను. దీన్ని నేను ఇమేజ్ ఫైల్ కింద డౌన్లోడ్ చేసేస్తాను. సరే ఇది మీరు డిజైన్ చేశారు అనుకోండి, క్యాన్వాలోనే ఎక్కడో ఫోటోషాప్లో డిజైన్ చేశారు అనుకోండి. షేర్ అని ఇక్కడ డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అని మీరు జేపీజీ పెట్టుకోండి, జేపీజీ సరిపోతుంది. తర్వాత పేజెస్, ఓకే డౌన్లోడ్ అనండి. ఓకే డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం మోకప్ లాగా పెట్టేసి చూద్దాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఫోల్డర్ ఐకన్ కనిపించినప్పుడు అంటే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేయాలి. ఇంకా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది. ఫోల్డర్ ఐకన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నాకు అది జిప్ ఫోల్డర్లో వచ్చింది. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటాం. ఎక్స్ట్రాక్ట్ ఈ బ్లూ ఇది ఉంది కదా, ఇక్కడ బిజినెస్ కార్డ్ అనేది మనకు రెడీగా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే చూడండి అది ఎలా చేస్తామనేది. ఫస్ట్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. మన బిజినెస్ కార్డ్ ఇందులో పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఇందులో ఒకసారి లేయర్స్ ఇలా ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, యువర్ డిజైన్ హియర్ అని ఒక దగ్గర ఉంది, అట్లాంటిది మీరు ఐడెంటిఫై చేయాలి. యువర్ డిజైన్ హియర్ దగ్గర ఇది ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. స్మార్ట్ ఆబ్జెక్ట్ థంబ్నెయిల్ ఓకే క్లిక్ చేశాను, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఆ డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే మీకు క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొత్త డిజైన్ అనేది అక్కడ ప్లేస్ అయిపోతుంది. ప్లేస్ ఎంబెడెడ్ అని ఇక్కడ డౌన్లోడ్స్లోకి పోయి ఈ బిజినెస్ కార్డ్లో ఫ్రంట్ అనేది ఇక్కడ పెడతాం ప్లేస్. సో ఇట్లా వచ్చింది కదా, కొంచెం సైజ్ సెట్ కావట్లేదు, బట్ పర్లేదు. మీరు ఏం చేస్తారంటే కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయొచ్చు, సెంటర్లో ఉండేలా పెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ సేమ్ ఉండాలి. రైట్ టైర్తో ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేశాను, కంట్రోల్ డబ్ల్యూ అంటున్నాను, అంటే క్లోజ్. కంట్రోల్ డబ్ల్యూ అంటే క్లోజ్ అవుతుంది, ఎస్ అంటున్నాను. చూడండి కొత్త బిజినెస్ కార్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దీని వెనకాల ఇంకొక బిజినెస్ కార్డ్ ఉంది కదా, సో ఇందులో కూడా మనం ఆ డిజైన్ పెట్టాలంటే అది ఎక్కడుంది అనేది ఇలా వెతకండి. సో గ్రూప్ ఆఫ్ కార్డ్స్ అని ఉంది, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇందులో కూడా మీకు ఒక దగ్గర ఉంటుంది యువర్ డిజైన్ హియర్ అని ఉంటుంది. ఓకే, సో కార్డ్ ఏ అని ఉంది చూసారా. సో ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టేద్దాం. ఫైల్లో ప్లేస్ ఎంబెడెడ్ బ్యాక్ సైడ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టిన తర్వాత జస్ట్ ఇలా అంటాం. ఓకే ఓకే తర్వాత డన్ అంటాం. క్లోజ్ చేస్తున్నాను, కంట్రోల్ డబ్ల్యూ కొట్టని ఎస్ అన్నాను. సో ఇప్పుడు వెనకాల డిజైన్ అంతా కూడా మనకి ఇక్కడ మోకప్ లాగా వచ్చేసింది. ఇలా సింపుల్గా మీరు ఏదైనా మోకప్ టెంప్లెట్ తీసుకొని ఆ టెంప్లెట్లో మీ యొక్క డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం ప్రాక్టీస్ కోసం నేను ఇంకొకటి ఏదైనా చేసి చూపిస్తాను. మోకప్లోకి వెళ్తున్నాను మళ్ళీ. ఈసారి వేరే తీసుకుందాం. చెప్పండి సార్. టీ కప్స్ ఉంటాయి కదా, అది చెప్పండి సార్. ఎందుకంటే ఇది ఫ్లాట్ ఉంటుంది కానీ టీ కప్స్ అంటే కొంచెం రౌండెడ్ గా ఉంటాయి కదా, అది ఎలా చెప్తాను. అది మనం ఓన్గా తయారు చేయాలంటే ఎలా అది కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు మోకప్ తయారు చేసి పెడితే మనం యూజ్ చేసుకుంటాం, కానీ మనమే ఓన్గా ఎలా తయారు చేయాలనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ మీరు అన్నట్టుగా కప్ మోకప్ అని కొడుతున్నాను. ఉందండి క్యాన్వాలో ఉంది. యాక్చువల్గా చాట్‌జీపీటీకి వెళ్ళిపోయి మీరు ఒక డిజైన్ పెట్టేసేసి దీన్ని మోకప్ చేసి పెట్టమంటే చేసి పెట్టేస్తుంది.
అంత అంటే అంత అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. అయినా కూడా మనం ఫోటోషాప్ ఎందుకు నేర్చుకుంటామంటే ఫోటోషాప్కి ఉన్న వాల్యూ ఫోటోషాప్కి ఉంటుంది. అంటే తర్వాత మనకు కావలసిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మన పోస్టర్ ఏదైతే ఉంటుందో, ఇది ఫ్లయర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం కప్పు దగ్గర ఇట్లా రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి. ఓకే, సో రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ అంటాం, తర్వాత టేక్ అవే అని ఉంది, టేక్ అవే కాపీ కప్. ఓకే, సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ మన ఆ లేబుల్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేస్తాం. సో అరేబికా ఇది ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒకటి ఏదైనా డిజైన్ డౌన్లోడ్ చేసుకుందాం. ఎక్కడి నుంచి మళ్ళీ క్యాన్వా నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. నేను క్యాన్వాకి వెళ్తున్నాను. క్యాన్వాలో ఏం చేస్తానంటే ప్రోడక్ట్ లేబుల్ అని కొడతాను. ప్రోడక్ట్ లేబుల్. ఓకే, సో ప్రోడక్ట్ లేబుల్ అని కొట్టినప్పుడు మనకు ఇట్లాంటివి వస్తాయి. సరే, ఇది తీసుకుంటాను. చూడండి ఇది. ఓకే, సో ఇది క్లిక్ చేసేసి కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని షేర్ అని డౌన్లోడ్ అంటున్నాను. ఇక్కడ జేపీజీ సెలెక్ట్ చేసుకుంటాను. జేపీజీ డౌన్లోడ్ అంటున్నాను. సో ఇది మనకు అక్కడ రావాలి డిజైన్లో. ఓకే, సో గ్రీన్ అండ్ వైట్ అలా వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళిపోయి చూడండి, మీరు ఏదైనా ఒక టెంప్లెట్, ఏది మోకప్ టెంప్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే అది ఎక్కడుంది, ఏ లేయర్లో ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ కప్ డిజైన్ అని ఉంది. సో కప్ డిజైన్ దగ్గర స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఫైల్ మెన్యూలో ప్లేస్ ఎంపుడు మన డిజైన్ అనేది ఇక్కడ పెట్టేసేయాలి. సో అది ఎక్కడుంది, బ్యాక్ వెళ్తాం, ఇలా పెట్టేసుకుని ఓ ప్లేస్ అంటాం. సో మన డిజైన్ అనేది ఇట్లా ఉంది కదా. సో కావాలనుకుంటే మనము ఇట్లా తిప్పుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి నేను దీన్నే ఇలా ఇంక్రీజ్ చేస్తాను. అంటే మన డిజైన్ ఆ డిజైన్ డిఫరెంట్గా ఉంది, బట్ పర్లేదు, ఇట్లా పెట్టేద్దాం. ఓకే, సో ఈ పార్ట్ నేను మోకప్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, నెక్స్ట్ ఇది ఓకే అని కంట్రోల్ W కొడితే క్లోజ్ అయిపోతుంది. ఎస్ అంటున్నాను. ఇప్పుడు మీరు అక్కడ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసింది, చూసారా? సో ఆ డిజైన్ అనేది ఇక్కడ రౌండ్గా వచ్చేసింది. మీరు ఏది పెట్టినా కూడా అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు మరి ఈ ఏంటండి యాక్చువల్లీ నేను కప్పు మీద పెట్టినప్పుడు ఇట్లా రౌండ్ రాలేదు సార్, సేమ్ షేప్ అట్లా వచ్చింది. మీకు ఎట్లా సెట్ అయిపోయింది, ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, నేను ఒకసారి అండు అంటాను. చూడండి, ఇట్లా మోకప్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఇక్కడ కప్ డిజైన్ దగ్గర స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ పడుతుంది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే నార్మల్ లేయర్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం మన డిజైన్ పెట్టేసుకోవాలి. ప్లేస్ ఎంబెడ్ అని చెప్పి మన డిజైన్ మనం పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్న తర్వాత అది మీకు రావట్లేదంటే ఒకసారి మళ్ళీ ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో అలా ఒకసారి మీరు ట్రై చేయండి. రాకుంటే క్లాస్ తర్వాత ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తాను. సో ఇలా వచ్చేసింది కదా, డన్ అంటున్నాను. ఏం లేదు, ఫ్లాట్ అని కూడా చేయని అవసరం లేదు. జస్ట్ కంట్రోల్ W అంటే సేవ్, ఇది క్లోజ్ చేసేయాలి. సేవ్ చేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ అంటున్నాను. క్లోజ్ చేసి సేవ్ చేయాలంటే ఎస్ అంటాం. అంతే, ఈ డిజైన్ అనేది మనకు అక్కడ ఆ ప్లేస్లో వచ్చేస్తుంది. అట్లా మీరు ఈ freepik.com మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏదైనా కూడా మీరు అటువంటి డిజైన్ లోపల మీ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఆ మోకప్ లోపల మీ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో అది మీరు తర్వాత మళ్ళీ ఏంటండి చెప్పండి సార్ కప్ మీద. ఓకే, సో ఇప్పుడు వేరే తీసుకుందాం ఏదైనా. నేను నెక్స్ట్ పేజ్ అంటున్నాను. కొంచెం రౌండ్గా ఉన్నది తీసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్లో ఉంది. సో ఇదైనా కూడా పర్వాలేదు. చూడండి, ఇట్లా హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అంటున్నాను. ఓకే, సో డౌన్లోడ్ అన్నాను. మరి అది ఫోటోషాప్ ఫైల్ అయితే మనకు చేసుకోవచ్చు ఈజీగా. సో డౌన్లోడ్ అవుతుంది. మోస్ట్లీ ఫోటోషాప్ ఫైల్ అయి ఉంటుంది, ఇంకా లేట్ అవుతుంది కదా డౌన్లోడ్. ఓకే, సో వచ్చేసింది. రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ అంటాం. అన్న తర్వాత కలర్ఫుల్ డిస్పోజబుల్ కప్ ఇక్కడ వచ్చేసింది. సో ఇది నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇదే లేబుల్ మళ్ళీ అక్కడ పెట్టేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అసలు ఆ టెంప్లెట్ అనేది ఎక్కడుంది అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో అది ఇక్కడైతే లేదు.
సో పేపర్ కప్ అని ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత చూడండి యువర్ డిజైన్ హియర్ అని ఉంది. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఇది కాదు యాక్చువల్గా, ఇది వేరేది. సరే నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఒకటి పెడతాను నేను, ఫైల్ ప్లేస్ ఎంబెడ్. సో ఇదే లేబుల్ మళ్ళీ పెట్టేస్తాను. సో దాని అంత సైజులో మనం సెట్ చేసేయాలి. సెట్ చేస్తే ఏంటంటే అంటే మామూలుగా మనము ఏదైనా డిజైన్ చేసేటప్పుడు దాని సైజులోనే చేస్తాం కదా, అవుట్పుట్ కరెక్ట్గా అది సెట్ అవుతుంది. ఇది ఏంటంటే డిఫరెంట్ కాబట్టి మనకి ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఓకే అనుకొని ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ అంటాం. క్లోజ్ అంటే సేవ్ చేయాలంటది, ఎస్ అంటాం. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మనకు అది అక్కడ అప్డేట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. చూద్దాం, చూడండి వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మరి ఇంకా ఉన్నాయి వేరే, అక్కడ కూడా మీరు ఇంకా వేరే డిజైన్ కానీ అది పెడితే ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకే, కానీ ఇక్కడ వాళ్ళు 3 ఇచ్చారు, సమ్ రీజన్ ఏదో అయ్యి ఉంటుంది, బట్ అవి మనం ఏమి టెస్ట్ చేయలేండి. ఓకే, సో ఇప్పుడు మరి ఇటువంటి మోకప్స్ మీరు ఓన్గా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తానంటే చూడండి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో క్రియేట్ అంటున్నాను. అన్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఓకే ఫైల్లోకి వెళ్ళిపోయి న్యూ డాక్యుమెంట్. ఓకే, ఆల్రెడీ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాం కదా. సరే, సింపుల్గా మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక సర్కిల్ కానీ ఏదైనా ఇట్లా తీసుకున్నారు అనుకోండి. సో ఇట్లా ఉంది. ఓకే, సో ఇట్లా ఉంది. దీన్ని మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సింపుల్గా చెప్తాను, తర్వాత కొంచెం కాంప్లికేటెడ్గా చూద్దాం. ఓకే, సో నేను ఏదైనా సరే ఇట్లా ఉంచండి పర్లేదు. సరే, ఒకటి ఏదైనా కప్పు లాంటిది ఏదైనా తీసుకుందాం. సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను. సేవ్ ఇమేజ్ యాజ్ అని ఇది డౌన్లోడ్స్లో ఇక్కడ పెట్టేస్తాను. ఫోటోషాప్లోకి వెళ్ళిపోయి ఇది ఓపెన్ చేద్దాం. ఫైల్ ఓపెన్, ఈ టెక్స్చర్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా చూడండి, నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ ఒకటి ఇలా డ్రా చేస్తాను. ఒకసారి ఇలా డ్రా చేస్తాను. డ్రా చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదైనా ఒక కలర్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఫిల్ చేశాను. ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ ఫిల్ చేసేస్తాను సింపుల్గా. ఓకే, జస్ట్ డమ్మీగా ఒక సింపుల్గా బేసిక్స్ ఎలా ఉంటుందని చూద్దాం. సో ఇప్పుడు ఇది ఉంది. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాను. అన్నప్పుడు ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది చూడండి. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనము సింపుల్గా ఇది ఒకటి ఉంది, ఇది ఏదో డిజైన్ అనుకోండి. ఆ డిజైన్లో మనం ఏదో బుక్ ఏదో పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఇది ఒక సర్ఫేస్ అనుకోండి. ఇక్కడ ఒక బుక్ నేను ఒక ఫిల్ బదులు బుక్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో బుక్ పెడదాం అనుకుంటే ఏం చేయాలి, నేను ఏం చేశాను, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నాను కదా. సో ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయి దీని గ్రీన్ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్ పెడతాను. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే గూగుల్లోకి వెళ్ళిపోతున్నాను. బుక్ కవర్ అని కొడుతున్నాను. బుక్ కవర్ అని కొట్టినప్పుడు మనకు ఇట్లా వస్తుంది. ఓకే, సరే ఈ బుక్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ బేసిక్గా చెప్తాను, తర్వాత కొంచెం కాంప్లికేటెడ్గా చేద్దాం మనం. ఓకే, సింపుల్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకోండి, తర్వాత ఏదైనా హార్డ్గా ఉండదైనా మీరు చేయగలరు. ఇప్పుడు ఇన్ ప్లేస్ ఎంబెడ్ అంటున్నాను. ఆ బుక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఏదైతే ఈ బుక్ అది ఇమేజ్ క్వాలిటీ బాగాలేదు, ఎందుకంటే రెసల్యూషన్ అనేది తక్కువ ఉంది. సరే, డిజైన్ చూడకండి, జస్ట్ మనకి బుక్ కవర్ ఎట్లా వస్తుంది అబ్జర్వ్ చేయండి. నేను ఇది ఏం చేస్తానంటే నేను Ctrl+W అంటున్నాను. ఇది PSBలో ఉంది. సరే, క్లోజ్ చేసేయండి. ఎస్ అంటున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది, మనము ఒక చిన్న షేప్ డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకొని దాన్ని రైట్ క్లిక్ చేసేసి మీరు స్టెప్స్ రాసుకోండి. ఫస్ట్ మీరు ఏదైతే ఇది ఉంటుందో ఇది డిజైన్ చేసుకోవాలి. స్ట్రక్చర్ అది మన సర్ఫేస్ కానీ ఏదైనా టేబుల్ కానీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనండి. లేయర్లో రైట్ క్లిక్ చేసేసి ఇప్పుడు అది ప్లెయిన్గా ఉన్నా కానీ మీరు డబుల్ క్లిక్ చేసేసి అక్కడ మీకు ఏది కావాలో అక్కడ పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అది క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది షేప్ అనేది మారిపోతుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా చూద్దాం. ఓకే,
సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఫైల్లో న్యూ అంటున్నాను. న్యూ అని ఈసారి ఏం చేస్తానంటే A4 సైజు 300 లిషన్ ఇలా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేను గ్రేడియంట్ ఒకటి ఫామ్ చేస్తాను. ఓకే, సో ఇలా జస్ట్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏదైనా సింపుల్గా ఒకటి పెడదాం. ఓకే, సో ఈసారి నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ అంటే కొన్ని ఐడియాస్ కోసం, మామూలుగా ఏదైనా ఒక ఐడియా కోసం ఇక్కడికి వెళ్ళి చూడండి జనరల్గా ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి Ctrl+W కొడుతున్నాను, క్లోజ్ అవుతుంది ఒక్కొక్కటి. ఓకే, ఎగ్జాంపుల్కి సరే ఇక్కడ నుంచి చూద్దాం. నేను మామూలుగా గూగుల్లోకి వెళ్ళిపోయి మోకప్ అని కొడుతూ నాకు ఇట్లా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒక బాక్స్ చూసారా, ఈ బాక్స్ ఈ బ్లూ కలర్ అంటే అది మళ్ళీ మీరు తర్వాత ఫిల్ చేసుకోవాలి, అలా కాదు, జనరల్గా పైన సర్ఫేస్ వరకు చూడండి, లేకుంటే ఇదైనా పర్లేదు. ఓకే, సో ఇది తీసుకుందాం. సో ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇట్లా కొన్ని సైడ్కు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనం సేమ్ ఇట్లాంటిది మనము ఒకటి డ్రా చేసుకోవాలి, ఫోటోషాప్లో డ్రా చేసుకొని దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేసుకున్న తర్వాత అందులో ఇమేజ్ పెడతాం. ఓకే, మరి ఇట్లాంటిది డ్రా చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా ఒక టాప్ వ్యూ అనేది డ్రా చేసుకోవాలి, తర్వాత ఈ షేప్లో పెట్టాలి. ఓకే, సో సరే అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టాం కదా, అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఉంది. ఓకే, సో ఇలా ఒకటి మీరు డ్రా చేయండి. ఎలా అంటే ఇప్పుడు ఒక ఫిల్ ఒకటి తీసుకొని ఇది నేను రెఫరెన్స్ కోసం పెట్టుకుంటాను. సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను, సేవ్ ఇమేజ్ యాజ్ అని జస్ట్ సేవ్ అంటున్నాను. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సరే అది కూడా ఓపెన్ చేస్తాను. సో ఇది మీరు చూసినట్లయితే ఇది ఏంటి, యాక్చువల్గా జస్ట్ ఒక షేప్ అనేది ఇట్లా మనకు పెర్స్పెక్టివ్ యాంగిల్లో వచ్చింది. ఓకే, సో మనం మామూలుగా ఫస్ట్ బేసిక్గా డ్రా చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్క్వేర్ కానీ అట్లాంటి షేప్ మాత్రం డ్రా చేసుకోవాలంతే. సో అది డ్రా చేసుకుందాం ఇక్కడ. ఓకే, సో నేను ఒక న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇలా డ్రా చేసి దీనికి ఏం చేస్తాను, జస్ట్ ఒక వైట్ ఫిల్ ఇచ్చేస్తాను, అంతే, ఏం లేదు, వైట్ ఫిల్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఎడిట్ మెన్యూలో ఫిల్ అంటున్నాను, ఫిల్ అని ఫోర్గ్రౌండ్ కలర్ పెడుతున్నాను, ఇలా వచ్చింది. Ctrl+D అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మనకు అది ఏ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను షేప్ ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ పెట్టుకోండి, ఫైల్ మెన్యూలో ప్లేస్ ఎంబెడ్ అని ఇది రెఫరెన్స్కి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు నేను దీన్ని ఫోల్డ్ చేస్తాను. ఓకే, ఎలా అంటే తీసుకెళ్ళిపోయి చూడండి ఇలా పెడుతున్నాను, దీన్ని పైకి తీసుకెళ్తున్నాను. అంటే ఇది రెఫరెన్స్ మాత్రమే, నేను బేసిక్గా ఇట్లాంటి మోకప్ తయారు చేయాలనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు దీనిలాగా చేయాలంటే ఇక్కడ కార్నర్లో ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ చేసేసి, రైట్ క్లిక్ అక్కడ పనిచేయట్లేదు, ఇక్కడ ఎడిట్లో ట్రాన్స్ఫార్మ్లో డిస్టార్ట్ అని ఉంటుంది. సో డిస్టార్ట్లో మీరు ఏదైనా మీ ఇమాజినేషన్ తగ్గట్టుగా ఇట్లా బెండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఒక షేప్ని. ఓకే, సో ఇలా బెండ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇప్పుడు బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, ఒక ప్లెయిన్ షేప్ తీసుకున్నాం, షేప్ని ఇలా పర్స్పెక్టివ్ యాంగిల్లో పెడుతున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా, ఇది ఓపెన్ చేస్తే దాని అపియరెన్స్ అనేది ఎలా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, ఇలా పర్స్పెక్టివ్గా ఉండదు. ఓకే, సో ఇలా పర్స్పెక్టివ్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను బయట మాత్రమే ఇలా చేశాను దీన్ని. ఓకే, బయట మాత్రమే ఇలా చేశాను, కానీ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి. సో ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా పెట్టాను అనుకోండి, ఆ షేప్లో వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక డిజైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి ప్రోడక్ట్ లేబుల్ పెడతాను. ప్రోడక్ట్ లేబుల్ అంటున్నాను, ప్రోడక్ట్ లేబుల్ అని ఏదైనా ఒకటి కాపీ చేసుకుంటాను, ఇమేజ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ప్రోడక్ట్ లేబుల్ అంటే నాకు ఇది సరే ఇది తీసుకుంటాను. ఓకే, సో సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను, అది కొంచెం పెద్దగా తీసుకున్నాను. రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ అన్న తర్వాత
రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ ఇమేజ్ ఇట్లా అంటే కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే సేవ్ ఇమేజ్ అదంటాను, డౌన్లోడ్స్లోనే పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనము బయట స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఆ ఫైల్లో మనం షేప్ చేంజ్ చేసాం, కానీ డబుల్ క్లిక్ చేస్తే నార్మల్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనము ఏదైతే పెడతామో మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ షేప్లోకి కన్వర్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ వరకు నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఓకే, సో యాక్చువల్గా మనకి ఇట్లా ఎక్స్టెండ్ చేయకూడదు, బట్ ఇక్కడ సైజ్ తక్కువ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. డన్ అంటున్నాం, జస్ట్ కంట్రోల్ డబ్ల్యూ కొడుతున్నాను, సేవ్ అంటున్నాను. ఇప్పుడు ఏమేమి చూసారా అంటే మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయకముందు ప్లెయిన్గా ఉంచుకోవాలి. ఓకే, ఒకసారి స్టెప్స్ చెప్తాను, రాసుకోండి. మీరు ఓన్గా మోకప్ తయారు చేయాలి అంటే ఏదైనా ఒక షేప్ ప్లెయిన్గా డ్రా చేసుకోండి. స్టెప్ 1, దాన్ని రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని ఇక్కడ లేయర్స్ ప్యానల్లో. ఓకే, అది అయిపోతుంది. తర్వాత బయటకు వచ్చి అంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్న తర్వాత ఇదే ఫైల్లో మీరు ఏం చేస్తారంటే అది షేప్ను మార్చేసేయండి. షేప్ను మార్చేసి మీరు ఎలా పెడితే అలా బెండ్ చేసేయండి, లేకుంటే టర్న్ చేయండి, లేకుంటే రొటేట్ చేయండి, లేకుంటే ఇట్లా కర్వ్ రౌండ్గా ఉన్నట్టు చేయండి. అది మీ ఇష్టం. ఎప్పుడైతే మీరు దాన్ని మళ్ళీ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఓపెన్ చేసి అక్కడ ఏదైతే మెటీరియల్ పెడతారో అక్కడ మీకు అది చేంజ్ అవుతే మళ్ళీ బయటకు వచ్చినప్పుడు దాని షేప్ చేంజ్ అయితే ఆ చేంజ్ అయిన షేప్లో కనిపిస్తుంది. అది అక్కడ ఉన్న కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం చేద్దాం. ఓకే, మరి దీన్ని ఇంకొంచెం నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ జూమ్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా లేయరు, మళ్ళీ ఎడిట్ మెన్యూలో ట్రాన్స్ఫార్మ్లో డిస్టార్ట్లోకి వెళ్ళిపోయి ఇలా చేసుకోండి. ఓకే, అప్పుడు ఏంటంటే అది మనకు అతికిచ్చినట్టుగా కాకుండా కొంచెం బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు మనం చేసుకున్నాం, డన్ అంటున్నాం. సో మీకు ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ ఏంటంటే సైడ్ లేబుల్ ఏదైతే ఉంటుందో ఈ సైడ్ లేబుల్ అనేది మీరు డిజైన్ చేయగలగాలి, మోకప్ లాగా చేయగలగాలి. అటువంటప్పుడు మరి ఏం చేయాలి, ఇది మామూలుగా ఎట్లా ఉంది షేప్ అనేది చూసుకోండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక టెక్నిక్ కూడా మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇది ఎంత యాంగిల్లో ఉంది, ఎట్లా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సరే నేను అప్రాక్సిమేట్లీ దాన్ని చూసుకొని నేను ఇలా డ్రా చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి నాకు ఈ సైడ్ లేబుల్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఒక న్యూ లేయర్గా తీసుకొని డబుల్ క్లిక్ చేస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ ఏం టైప్ చేస్తాను, ఫ్రంట్ లేబుల్. ఓకే, అంతే, ఫ్రంట్ లేబుల్ అని పెట్టి ఇప్పుడు ఏదో ఒకటి ఫిల్ అనేది ఉంటేనే అది మంచిగా యాక్టివేట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏదో ఒక కలర్ అనేది ఇట్లా జస్ట్ ఫిల్ చేసేద్దాం. ఎడిట్ మెన్యూలో ఫిల్ అంటున్నాను, ఫిల్ ఎడిట్ మెన్యూ. ఓకే, అది ఫ్రంట్కు ఉండాలి, ఫ్రంట్కు ఉంటే మనకు వస్తుంది. ఓకే, సో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మనం ఫస్ట్ థింగ్ అంటే దీన్ని షేప్ని మనం డిస్టార్ట్ చేయకముందు ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనాలి. అంటే ఒరిజినల్గా దీని పొజిషన్ ఇట్లా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేస్తే ఆ చేంజ్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది అన్నట్టు. ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ ఇట్లా జూమ్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని స్పేస్ కొట్టాను, జూమ్ టూల్ వచ్చింది. సో ఇలా పెట్టేసుకుంటాం, దీన్ని కరెక్ట్గా అటాచ్ చేసేస్తాం. ఇలా అటాచ్ చేసేసి ఇప్పుడు చూడండి దీన్ని మనము ఇక్కడ డిస్టార్ట్ చేయాలి. ఎలా, ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిపోయి డిస్టార్ట్ అని ఆల్రెడీ ఉంది. సో దీన్ని మనం ఇలా చేసుకుంటాం, కరెక్ట్గా దాన్ని జాయిన్ చేయాలి. ఓకే, సో తర్వాత మళ్ళీ ఈ కోస తీసుకొచ్చేసేసి ఈ యాంగిల్, తర్వాత ఇది తీసుకొచ్చేసేసి అది అక్కడ కాదు, తీసుకొచ్చేసేసి కరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, తర్వాత దీన్ని తీసుకొచ్చేసేసి దీనికి ఇలా కనెక్ట్ చేసేస్తాం. ఓకే, సో గ్యాప్ అనేది ఉండకుండా చూసుకోవాలి ఇలా. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇలా షేప్ అనేది ఒకటి రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏమైతే పెట్టాలనుకుంటున్నామో దాన్ని మనము
చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే నార్మల్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదన్నా ఒకటి నేను టైప్ చేస్తాను, అది మళ్ళీ తెచ్చుకునే బదులు పిజ్జా బాక్స్ మోకప్ అనేది మళ్ళీ నేను టైప్ చేస్తాను అక్కడ. ఓకే, సో అంటే నేను కంపల్సరీ ఇమేజ్ తెచ్చుకోని అవసరం లేదు, నేను ఏదైనా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. టైప్ చేస్తున్నాను, దీని కలర్ వచ్చేసి నేను ఎల్లో పెడతాను. ఓకే అంటున్నాను. తర్వాత చూడండి అది టెక్స్ట్ అనేది సరిగా లేదు. ఓకే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కర్సివ్ లెటర్లో టైప్ చేశారనుకోండి, దాన్ని క్యాపిటల్ లెటర్లో టైప్ చేయకూడదు. ఓకే, ఇది కర్సివ్ లెటర్లో ఉంది కాబట్టి క్యాపిటల్ లెటర్లో కాకుండా నార్మల్గా ఇలా టైప్ చేస్తే చూడడానికి బాగుంటుంది. ఓకే, సో ఇలా టైప్ చేశాను. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ పర్టికులర్ షేప్లో ఇది ఫామ్ అయిపోతుంది. ఓకే, కొంచెము మనకి డెప్త్ అంటే కొంచెం 3D లుక్ రావడానికి మనం ఏం చేస్తామంటే, ఇది ప్లెయిన్ గ్రీన్ బదులు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వేరే కలర్ ఏదైనా ఇచ్చుకుందాం. మంచి గ్రీన్ కలర్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం ఒరిజినల్గా ఏ కలర్ వాడాము, ఇక్కడ ఒరిజినల్ చూడండి మనకి ఎల్లో ఉంది. సో ఎల్లోలో కొంచెం డార్క్ మెయింటైన్ చేస్తే అది ఒక ఫోల్డ్ అయినట్టుగా అట్లా డెప్త్ కనిపిస్తుంది. సేమ్ కలర్ వాడకూడదు, సేమ్ కలర్ వాడితే మీరు అక్కడ ఆ ఫోల్డింగ్ అనేది చూడలేరు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి దీన్ని కొద్దిగా డార్క్ చేద్దాం. ఎలా అంటే, సరే ఇప్పుడు ఐ డ్రాప్ టూల్తో లేదంటే ఇక క్లిక్ చేసేసి ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఫస్ట్ ఏం చేశాను, నేను ఫోర్ గ్రౌండ్ మీద క్లిక్ చేశాను. ఐ డ్రాప్ టూల్ ఇక్కడ ఉంటుంది, ఒకసారి ఇక్కడ క్లిక్ చేశాను. కొంచెం డార్కర్ వెర్షన్ తీసుకుంటున్నాను, అంతే సరిపోతుంది. చూడండి కొంచెం కిందికి అన్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిల్ చేయాలంటే షార్ట్ కట్ కి రాసుకోండి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఎడిట్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఫిల్ అని చెప్పి ఫోర్ గ్రౌండ్ షార్ట్ కట్ కి వచ్చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ నొక్కితే ఫిల్ అయిపోతుంది. ఇప్పటి వరకు నేను ఇది షార్ట్ కట్ చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ చెప్తే షార్ట్ కట్ తర్వాత మీకు చెప్తే క్లియర్ గా వస్తుంది. ఆల్ట్ పట్టుకుని బ్యాక్ స్పేస్ నొక్కారనుకోండి, ఫోర్ గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. ఎస్ అంటున్నాను, అక్కడ వచ్చేసింది. అంటే నేను డార్క్ కలర్ ఇవ్వడానికి కారణం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను గనక అక్కడ ఇదే కలర్ మెయింటైన్ చేస్తే నాకు ఇలా ఫోల్డ్ అయినట్టుగా బెండ్ అయినట్టుగా ఆ డెప్త్ అనేది కనపడదు. అంటే ఎప్పుడన్నా ఒక యాంగిల్లో మనకి కొంచెం షాడో లాగా డిఫరెన్స్ 3D లుక్ రావాలి అంటే కొంచెం కలర్ వేరియేషన్ అని ఉండాలి. అలా సో ఇప్పటి వరకు ఇది అయిపోయింది కదా, మరి ఇక్కడ కూడా ఒకటి చేసేద్దాం. సేమ్ ప్రొసీజర్. ఏం చేయాలి ఫస్ట్, ఓకే మీరు చెప్తూ ఉండండి నేను చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి, ఎవరైనా ఒకరు, అందరు చెప్పినా పర్లేదు. ఫస్ట్ ఏం చేయాలి, ఇటు సైడ్కి చేయాలి. నేను ఓకే, రెక్టాంగిల్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ ఆ షేప్ లో డ్రా చేసుకోవాలి. రైట్, సో అప్రాక్సిమేట్లీ అలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఏదన్నా ఒక న్యూ లేయర్ తీసుకున్నాం ఆల్రెడీ, ఏదన్నా ఒక కలర్ అనేది ఫిల్ చేద్దాం. ఇదే కలర్ ఫిల్ చేద్దాం, ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. లేదంటే కొంచెం వేరియేషన్, కొంచెం లైట్ వెర్షన్ తీసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ కలర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మీరు వైట్ పెట్టినా పర్లేదు, ఎందుకంటే దాని లోపల మనం ఏదైతే పెడతామో అది యాక్చువల్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి నేను వైట్తో ఫిల్ చేసేస్తాను. వైట్. ఓకే, నెక్స్ట్ ఫిల్ చేసిన తర్వాత స్మార్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళాలి. ఓకే, ముందు కాదు. ఓకే, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, డిస్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ కార్నర్ లో పెట్టుకుంటాం. కంట్రోల్ పట్టుకొని స్పేస్ బార్ నొక్కి కరెక్ట్ గా ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ ఈ కార్నర్ కు ఫస్ట్ అటాచ్ చేయాలి. ఇక్కడ ఇలా అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతావి డిస్టార్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. కంట్రోల్ మైనస్ కొడుతున్నాను, కంట్రోల్ మైనస్ కొట్టి ఒక్కొక్కటి డిస్టార్ట్ చేద్దాం. సో డిస్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎడిట్ మెన్యూలో ట్రాన్స్ఫార్మ్ లో డిస్టార్ట్ అని ఉంటుంది. సో డిస్టార్ట్ ఆల్రెడీ ఆన్ లో ఉంది. సో ఇలా తీసుకొని ఒక నిమిషం, ఎడిట్ ట్రాన్స్ఫార్మ్ డిస్టార్ట్. ఓకే, సో జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేసుకొని జాగ్రత్తగా కరెక్ట్ గా ఆ పాయింట్ కి టచ్ చేయాలి ఇంత ముందు. ఓకే, సో ఇటువైపు కూడా డిస్టార్ట్ చేస్తాం.
సో కరెక్ట్గా ఈ పాయింట్కు అటాచ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఇటువైపు. ఓకే, సో అయిపోయింది. దీని తర్వాత ఏం చేయాలంటే, తర్వాత మళ్ళీ ఏమన్నా సరిగా ప్యాచ్ లాగా ఏమన్నా సరిగా లేకుంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మనకు ఒక టెంప్లేట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ పెట్టేసేయాలి. అక్కడ ప్రోడక్ట్ పెట్టేసేయాలంటే, ప్రోడక్ట్ అంటే పార్ట్ పెట్టేసేయాలి. పెట్టాలంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇది కాదు, ఈ పర్టికులర్ లేయర్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ క్లిక్ చేస్తాం. సో ఇలా వస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఏదైతే మ్యాటర్ పెట్టాలంటో టైప్, ఈసారి పిజ్జా బాక్స్ మోకప్ కాకుండా నేను ఏం చేస్తాను అంటే వేరే ఏదైనా రాస్తాను. ఓకే, సో ఇయర్ రాస్తాను. ఓకే, సో 2025 అని రాస్తాను. 2025 అని రాశాను. సో అక్కడ నేను కలర్ కొద్దిగా డిఫరెంట్ కలర్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో డిజైన్ అనేది చేంజ్ చేయాలి. సో డబుల్ క్లిక్ చేస్తాను. అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కలర్ శాంపిల్ కోసం వచ్చాను. జస్ట్ ఇలా ఒక కలర్ తీసుకుంటాం. అయితే ఇక్కడ డార్క్ పెట్టాం, ఇక్కడ ఇది పెట్టాం. కొంచెం మరి ఈ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్ అనేది పెడదాం అక్కడ. ఓకే, సో ఈ ఇప్పుడు పర్వాలేదు అనుకుంటా, ఎందుకంటే నెట్ వచ్చింది ఇప్పుడు, ఇంతకుముందు నెట్ లేదు. ఓకే, ఇలా లైట్ కలర్ తీసుకున్నాను. తీసుకొని ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కాను. సో ఇప్పుడు ఇలా 2025 అనేది వచ్చింది కదా. సో దీన్ని తీసుకొచ్చి మనం ఇలా ఇక్కడ పెట్టేస్తాం. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకొని డబ్ల్యూ కొడుతున్నాను, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే మనకు ఇలా వచ్చింది. సో కొంచెం మరీ వేరియేషన్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం ఆ కలర్ అనేది మార్చుకోవచ్చు, పర్లేదు, మన ఇష్టం. ఓకే, సో ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు. బట్ డిస్టార్ట్ అనే కాదు, మీరు ఇంకా ఏదైనా ట్రై చేయొచ్చు కొత్తగా. ఓకే, సో ఒకసారి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఒక ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని న్యూ డాక్యుమెంట్, న్యూ లేయర్ తీసుకొని ఇందులో జస్ట్ ప్రస్తుతానికి ఏదో కలర్ ఫిల్ చేసేస్తాను. ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కాను. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాను. సో ఇలా అన్న తర్వాత ఇప్పుడు నా ఇష్టం, దీన్ని నేను ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు డిస్టార్ట్ అని చూసాం కదా, ఇంకా కొంచెం డిఫరెంట్గా చూద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం ఒక కరువు షేప్లో అలా చేసుకోవాలనుకోండి. ఎలా చేసుకోవాలంటే సేమ్ అందులోనే ఉంటుంది ఆప్షన్స్. ట్రాన్స్ఫామ్లోకి వెళ్ళండి. ట్రాన్స్ఫామ్లో ఇక్కడ మనకి పర్స్పెక్టివ్ ఉంది, ర్యాప్ ఉంది. సో వ్యాప్ ఎలా పనిచేస్తుంది చూడండి, ర్యాప్. సో ఇందులో ఏంటంటే మనం ఇట్లా అంటాం, ఫ్లాగ్ లాగా చేసుకోవచ్చు. సో ఇలా ఓకే, ఇలా చేశాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇట్లా ఉంది నాకు. ఓకే, సో అవునా, ఓకే ఓకే, ఇంటర్నెట్ సరిగా లేదండి, ఒక్క నిమిషం. నేను ఒక పని చేస్తాను, ఇక్కడి నుంచి మాట్లాడతాను, ఫోన్ నుంచి మాట్లాడతాను. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, నేను నా సిస్టమ్ నుంచి అంటే ఇప్పుడు ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్లియర్గా ఉందా వాయిస్? ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తుందండి వాయిస్? హలో, ఓకే. అంటే మీకు సిస్టమ్ నుంచి నేను స్క్రీన్ చూపిస్తున్నాను, మొబైల్ నుంచి మాట్లాడుతున్నాను. మొబైల్లో ఇంటర్నెట్ కరెక్ట్గా ఉంటే మీకు వాయిస్ అనేది బ్రేక్ అనేది ఉండదు. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫ్లాగ్ లాగా మనం చేసాం కదా. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయొచ్చు, ఇప్పుడు నేను ఒక ఫ్లాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి. ఎలా? ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తే ప్లెయిన్ గా ఉంటుంది అది. ఇప్పుడు ఇందులో నేను ఒకటి ఇండియన్ ఫ్లాగ్ పెట్టాను అనుకోండి, అక్కడ బెండ్ అయ్యి వస్తుంది. ఓకే, సో పెట్టేద్దాం. సో నేను ఏం చేస్తానంటే గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఇండియన్ ఫ్లాగ్ అని కొడుతున్నాను. కొట్టి ఇమేజెస్లోకి వెళ్తున్నాను. ఇమేజెస్లోకి వెళ్ళిపోయి సో ఈ ఫ్లాగ్ తీసుకుందాం మనం. సేవ్ ఇమేజ్ యాజ్ అంటున్నాను. సేవ్ ఇమేజ్ యాజ్ అని జస్ట్ సేవ్ అంటాను. ఇప్పుడు ఫోటోషాప్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఆ ఫ్లాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ప్లేస్ ఎంబెడ్ ఫ్లాగ్ ప్లేస్. ఓకే,
సో ఇలా పెట్టేసేసి దీని సైజు కొంచెం మనం అక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి సైజ్ అనేది అక్కడ కొంచెం తేడా అయింది, బట్ పర్లేదు. దీన్ని మనం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా ఎక్స్టెండ్ చేస్తే మరి ఇక్కడ షేప్ అవుట్ అవుతుంది, బట్ పర్లేదులేండి. ఓకే, ఇలా చేయకూడదు. సరే, ఇలానే ఇంక్రీజ్ చేస్తాను, కానీ జెండాని మనం ఇట్లా చేయకూడదు. బట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది దాని సైజ్ అనేది ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా పెట్టేద్దాం. Ctrl+W కొడుతున్నాను, Ctrl+W కొట్టి ఎస్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనకు అది బెండ్ అయ్యి అట్లా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మీరు ఫర్దర్గా చేసుకోవచ్చు. ఎట్లా అంటే మళ్ళీ దీన్ని మీరు ఎలా కావాలంటే అలా డిస్టార్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ ర్యాప్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా ఇలా ర్యాప్ అనేది చేసుకుంటే ఆ ఒరిజినల్ అనేది మనకు అలా ఉంది కదా, సో అది ర్యాప్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఈ కాన్సెప్ట్తో సరే ఇంకొకసారి మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్నది ఏదన్నా మీకు చేసి చూపిస్తాను. మోకప్, ఇది కాదు. ఓకే, మోకప్ అని కొడుతున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఫ్రీ పిక్లోనే తీసుకుందాం. కొంచెం కాంప్లెక్స్ షేప్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా మీరు చేయగలరు. ఏంటంటే ఇప్పుడు ఒక ఇప్పుడు దీన్ని మీరు మోకప్ లాగా కూడా చేసుకోవచ్చు, మీరు ఓన్గా కావాలంటే చేసుకోవచ్చు. ఆ షేప్ అనేది అలా డిస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాబ్ ముఖం చేయాలనుకోండి, ఏం చేయాలి? ఒక క్యాబ్ బొమ్మ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని అక్కడ మీరు టెక్స్ట్ ఏరియాలో ఒకటి ఏదన్నా డ్రా చేసుకొని దాన్ని మీరు స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకొని యాంగిల్లో పెట్టేసేయాలి. యాంగిల్లో పెట్టేసి డబుల్ క్లిక్ చేసేసి మ్యాటర్ చేంజ్ చేయాలి, అంతే. ఏదైనా ఒకటి కాంప్లికేటెడ్గా ఉన్నది చేసి చూపిస్తాను. నెక్స్ట్కి వెళ్తున్నాను. మీరు ఇవన్నీ చేయగలరు అనుకుంటాను. ఓకే, చూడండి, ఇది ఉంది. ఇక్కడ ఏం చేశారు? దాన్ని ర్యాప్ చేశారు, మళ్ళీ ఇలా చేశారు. ఓకే, సో అది మీరు ట్రై చేయండి మళ్ళీ తర్వాత. రౌండ్ ఉంది, రౌండ్ దాన్ని కూడా మనం ఇలా చేసుకోవచ్చు. రౌండ్ ఉన్న దాన్ని మీరు కొద్దిగా ఇలా బెండ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇది చేసి చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, సో రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ అంటున్నాను. ఓకే, సో దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. అన్న తర్వాత మనకి మోకప్ డిస్పోజబుల్ కాఫీ కప్ అనేది అక్కడ వస్తుంది. సో ఇది అనుకుంటా. ఓకే, సో జేపీజీ ఓపెన్ చేస్తున్నాను. జేపీజీ చాలు మనకి. ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ అడోబీ ఫోటోషాప్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివి మనకు ఆల్రెడీ మనకి కప్ అది ఏదైనా ఉందనుకోండి, జనరల్గా మనం ఏం చేస్తాం, మనకు కావాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఈ షేప్ మాత్రమే, ఇక్కడ మాత్రమే. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే మనకు మామూలుగా ఎంటీ కప్ ఒకటి దొరికింది అనుకోండి, ఎంటీ కప్ అనేది అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే లోగో ఏదైతే ఉంటుందో లోగో షేప్ని మనం కొంచెం కర్వ్ చేసుకుంటాం. ఎలా అంటే ఎగ్జాంపుల్కి నేను మళ్ళీ ఒకటి ఇలా అంటే కరెక్ట్గా ఇంత డ్రా చేస్తున్నాను. డ్రా చేసి ఇలా పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ ఏదైనా ఒకటి ఫిల్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ట్రాన్స్పరెంట్ లోగో పెట్టారనుకోండి. ఓకే, ఫస్ట్ అయితే దీన్ని ఏం చేస్తామంటే నేను ఇది ఫోటోషాప్లో మనకి ఇది అవసరం లేదు. సరే, దీన్ని నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను, లేదంటే ఇంకొక కప్పు తెచ్చుకుంటానండి. ఇంకొక కప్పు తెచ్చుకొని మీకు అది చేసి చూపిస్తాను. ఎంటీ కప్. సో దీన్ని మనం మోకప్ లాగా వాడుకోవచ్చు. ఓకే, సో రైట్ క్లిక్ చేసేసి డౌన్లోడ్ అంటున్నాను. ఇక్కడ మన లోగో ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. సో అది ఇక్కడ మనం తెచ్చుకుందాం, అది కూడా ఇక్కడ తెచ్చుకుందాం. ఫైల్లో అన్నీ ఒక దగ్గర పెట్టేస్తున్నాను, ఈజీగా మీకు చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరైతే సపరేట్గా చేసుకోండి. ఎంటీ ఇందులో పెట్టేద్దాం లేండి. ఇట్లా ఉంది కదా. సో ఇది కర్వ్ అనేది సరిగా లేదు, బట్ ఇట్స్ ఓకే, లెట్స్ కీప్ సేమ్, నో ప్రాబ్లం. ఓకే, ఇందులో మన లోగో పెట్టాలి అంటే సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకొచ్చేసేసి నేను
పైకి తీస్తున్నాను, ఈ లేయర్ అనేది ఇట్లా పైకి తీసుకుంటాను. చూడండి దీన్ని ఈ షేప్ లో నేను ఫస్ట్ పెట్టుకుంటాను. ఎలా అంటే ఇలా ఉంది. ఓకే, సో ఎడిట్ లో నేను ఆల్రెడీ దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేశాను. ట్రాన్స్ఫార్మ్కి వెళ్తున్నాను, ట్రాన్స్ఫార్మ్ లో ర్యాప్ అంటున్నాను. సో ర్యాప్ అన్న తర్వాత ఇలా మనం తెచ్చుకుంటాం కదా. ర్యాప్ అనే కంటే ముందు ఫస్ట్ మనం డిస్టార్ట్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ లో డిస్టార్ట్ లో ఏముందంటే ఇట్లా మనకు స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, సో ఇలా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ర్యాప్ చేయాలి ఎడిట్ లో. సరే, ఫస్ట్ అయితే డిస్టార్ట్ షేప్ కంప్లీట్ చేసుకుందాం. ఇలా సో ఇప్పుడు కర్వ్ కిందికి తీసుకోవాలి. ఎడిట్ లో ట్రాన్స్ఫార్మ్ లో వ్యాప్. ఓకే, సో దీన్ని జస్ట్ నేను ఓకే, సో ఇప్పుడు దీని ప్లేస్ లో నేను ఏదైనా లోగో పెడితే ఆ లోగో కూడా ఇలాంటి కర్వ్ షేప్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక లోగో తీసుకొచ్చేసేసి మనం దీన్ని రీప్లేస్ చేసేద్దాం. ఓకే, సో ఎలా అంటే డబుల్ క్లిక్ చేస్తున్నాను. డబుల్ క్లిక్ చేసేసి ఇంటర్నెట్లో నుంచి ఏదైనా ఒక లోగో తీసుకుందాము. సో లోగో మనకు ట్రాన్స్పరెంట్ లోగో కావాలి. సో ట్రాన్స్పరెంట్ లోగో ఎక్కడ దొరుకుతాయి మనకు? ఓకే, PNG thenownproject.com లో మనకి లోగో లాంటివి ఉంటాయి కదా. సో లోగో అని కొడుతున్నాను, ఏదో ఒకటి వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, ఇది మన లోగో అనుకోండి. సో దీన్ని నేను డబుల్ ఓపెన్ చేసేసుకొని అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ లో గెట్ దిస్ ఐకాన్ PNG తెచ్చుకుంటున్నాను. ఓకే, సో అది వచ్చేసింది. ఫోటోషాప్ లో దాన్ని మనం పెట్టేద్దాం. ఫైల్ మెన్యూలో ప్లేస్ ఎంబెడెడ్. సో ఇది ఇక్కడ ప్లేస్ ఎంబెడ్ అవసరం లేదు, మనం కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ప్లేస్ ఎంబెడ్ అంటే మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఎరేజ్ చేయాలంటే ఎరేజ్ కాదు. సరే, స్మార్ట్ ఆబ్జెక్ట్ లో మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇలా మనం క్రాప్ చేసేసుకుంటాం. క్రాప్ చేసేసుకొని బయటకు వస్తే అంటే మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ లో మళ్ళీ స్మార్ట్ ఆబ్జెక్ట్కి వచ్చాం. క్రాప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేసి క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోతే క్రాప్ కంట్రోల్ W కొట్టాను, బయటకు వెళ్ళిపోతాం. ఈ బ్యాక్గ్రౌండ్ హైడ్ చేస్తున్నాను. ఇది మన లోగో అనుకోండి ఎగ్జాంపుల్కి. కావాలంటే మీరు ఏదైనా టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ కూడా పెడదాం ఒకటి. ఓకే, సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే కార్ సర్వీస్ సెంటర్ అని రాశాను. ఫాంట్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, దీనికి కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేద్దాం. బ్లాక్ కానీ వేరే ఏదైనా కలర్ అయినా పెట్టుకోవచ్చు. గ్రే కలర్ లాంటిది ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేద్దాం. గ్రే కలర్ పెట్టాను. ఓకే, సో నాకు సేమ్ కలర్ కావాలి ఇక్కడ అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఐడ్రాపర్ టూల్తో దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని మనం ఇలా అంటాం. ఇలా అంటే అక్కడ ఆ కలర్ అనేది అక్కడ వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత దీన్ని ఈ లోగోని రైట్ క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి కలర్ ఓవర్లేలో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కానీ క్లిక్ చేయండి. సేమ్ కలర్ అనేది మనకు అక్కడ వస్తుంది. సో ఇప్పుడు నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఈ లోగో అనేది మనకు అక్కడ ఆ షేప్లో రావాలి. ఓకే, మనం ఏదైతే షేప్లో ర్యాప్ చేసి పెట్టుకున్నామో అలా రావాలి. ఓకే, సో నేను కంట్రోల్ ఇది క్లోజ్ అంటున్నాను, ఎస్ అంటున్నాను. ఇలా వచ్చేసింది చూసారా. సో మనకి కొద్దిగా బెండ్ అయినట్టుగా దాని మీద కరెక్ట్గా అలా వచ్చింది. అది మీకు ఏదైనా షేప్ సరిగా లేదు అనిపిస్తే కనుక ఫర్దర్గా మీరు ర్యాప్ చేసుకోవచ్చు ఈ షేప్ని. ఎలా అంటే ఎడిట్ మెన్యూలో ట్రాన్స్ఫార్మ్లో ర్యాప్లోకి వెళ్ళిపోయి మీకు ఎలా కావాలంటే అలా ఇలా ర్యాప్ చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఏదైనా ఫోల్డ్ అయినట్టుగా లేకుంటే ఇట్లా బెండ్ అయినట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉంది దీని ద్వారా. ఓకే, దీంతో ఈ టాపిక్ అది అయిపోయిందండి. మళ్ళీ మనం రేపటి క్లాస్లో కొత్త టాపిక్తో కలుద్దాం.